ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? మీనానికి అధిపతి అయినటువంటి గురుడు తృతీయాధిపత్యంలో ఉన్నాడు. మీనంలో 4 గ్రహాలు ఉన్నాయి. మనసు చంచలత్వం చేసేస్తున్నాయి. శనితో కూడినటువంటి రాహు, ఏలినాటి శని ప్రభావం ఏప్రిల్ 28న ప్రారంభమయ్యాడు. శుక్రుడు యోగదాయకంలో ఉన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు శుక్రుడు వచ్చే స్థితే. శుక్రుడు ఉన్నాడు కాబట్టి, శుక్రుడు లేకపోతే మీరు లేరు అక్కడ. అంతవంటి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు క్షేమంగా ఆనందంగా ఉన్నారు, కొంత ఆరోగ్యంగా ఉన్నారు. ఆ శుక్రుడే ఇబ్బంది పెడితే మీరు ఉన్నటువంటి పరిస్థితిలో శని రాహువులు కలిసిన వల్ల ఏ విధంగా ఉంటారు? ఒక మాట అంటే యుద్ధం. ఏమైనా మంచి రామ అంటే బూతిలా కనబడుతుంది. అటువంటి పరిస్థితి వాక్లోని ఏమైనా సరే మాటలో తేడా వచ్చినా అది అనర్థాలకు దారితీస్తుంది. జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ వాళ్ళు ఏదైతే 4 సరస్వతీదేవి ఉంటుందో ఆ సరస్వతీదేవి వాక్దేవి. ఆ వాక్ అన్నది చాలా పవిత్రంగా ఉండాలి. వీలైతే మౌనం పాటించండి. శనివారం పూట మౌనం పాటించండి. ఈ మౌనం పాటించడం వల్ల కొంత దేహానికి ఆరోగ్యంగా ఉంటుంది. ఎంతసేపు ఇది ఆలోచించి ఉంటే మంచి. ఇప్పుడు మత్స్యం అన్నది ఎలా ఉండే, చేప అన్నది ఈదుకుంటూ ఏ గాలానికి తగిలిందని ఉక్కిరి అయిపోద్ది. అదే వల్ల పడిపోయింది అనుకోండి, ఎంతమంది చేపలు టికెట్ కొట్టుకుంటూ ఒడ్డుకొచ్చి కూడా చరిత్రక ప్రభావం అంటే అంతే. కుట్టుమిట్లాడుతుంటుంది. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. నెగిటివ్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. సమస్య పెరుగుతుంటుంది, జటిలత అవుతుంటుంది. రావుతో కలిసి ఉన్నాడు. దుష్టగ్రహ ప్రభావం ఉంటుంది. దుష్ట శక్తులు వెంట వేటాడుతుంటారు. కొత్త శత్రువులు వేటాడుతుంటారు. వెనకమారు వచ్చి మిమ్మల్ని ఏదైనా చేస్తారు. వెన్నుపోటుదారులు ఎక్కువయ్యారు. నమ్మక ద్రోహం జరుగుతుంది. ఎవరితో కూడా గొడవలు పడే అవసరం లేదు. గొడవలు పడకండి. ప్రాణాపాన పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అంతవంటి ప్రమాదం శనిరావులు అటువంటి మాటలు కాదు. మిత్రు శత్రువుగా మారుతాడు, శత్రువు ఏముంది అంతవుడిగా కూడా మారుతాడు. అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, భయం నాస్తి. ఎవరితోనే కూడా ఎక్కువగా వాదించకూడదు, ఎవరితోనే ఎక్కువగా మాట్లాడకూడదు, ఎవరితో చాలా సన్నిహితం పనికిరాదు. ఎంత మౌనం పాటిస్తే అంత మంచిది. శుక్రుడు యొక్క కారకుడు బాగా ఉన్నాడు. బుధుడు మీ బుద్ధి బలంతో మీరు క్రమం తప్పకుండా మీ గ్రహ పరిణామాల్ని మీరు నడుచుకునే విధాన్ని ఒక రకం నీటు అన్నది ఎక్కువ ఎదుగుతున్నప్పుడు పాజిటివ్స్లో రావాలి. కాబట్టి ఆ బుధుడు మీకు ఉపయోగకారకుడు అవుతున్నాడు. ఇక్కడ రవి, ధనవంతు రవి, సూర్య నమస్కారం. సూర్యుడు నేను నీకన్నాను పర్వాలేదు అన్నటువంటి ధైర్యం చెప్తున్నాడు. ఇప్పుడు రవి పాపగ్రహం అంటారు, కానీ ఇక్కడ బలవంతుడు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నం చేసే నిరుద్యోగులకు అవకాశాలు ఇస్తున్నాడు. ట్రాన్స్ఫర్ చేయిస్తున్నాడు. ఎవరికైనా ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నాడు. విదేశీ ప్రయత్నాలు ఫలితం చేయిస్తున్నాడు. మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఈ నెలలో తృతీయాధిపత్యంలో గురుడు బలవంతుడు. సపోర్టింగ్, ఎవరో ఒకరు సపోర్టింగ్. ఆయన మనవాడేనయ్యా, మనవాడికి మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్నటువంటి సపోర్టింగ్. సోదర సపోర్టింగ్ అంటే మాతృత్వంలో కుటుంబంలో ఉన్నటువంటి సోదరులు, అన్నదమ్ముల ఏదైతే ఉన్నారో వాళ్ళకి బలంగా నీకు సహాయపడుతున్నారు. భయపడాల్సిన పని లేదు. మాతృసౌఖ్యం ఉంది. మాతృస్థానంలో ఉన్నటువంటి బుధుడు ఎక్కడున్నాడు? నీ స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే ఇక్కడ విద్యాబలం ఉంది, గృహబలం ఉంది, మాతృసౌఖ్యం ఉంది. శుక్రుడు ఉన్నాడు కాబట్టి మాతృ వియోగం కూడా ఉండే అవకాశం లేకపోలేదు. చాలా జాగ్రత్త అవసరం. పంచమస్థానం, పుత్రస్థానాధిపత్యంలో ఉన్నటువంటి వాడి ధనం. కాబట్టి పుత్రుల వల్ల సుఖము ఉంది.
నష్టము జరగదు. పుత్రుల వల్ల సుఖము ఉంది. నీ సంతానం ఏదైతే ఉందో అభివృద్ధిలోకి వచ్చి నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఇక్కడ కుటుంబ స్థానంలో కేతు, ఇక్కడ దెబ్బేసింది. కుటుంబ స్థానంలో కేతువ, శత్రుస్థానం. అందుకే అంటారు అక్కడ ఎలా ఉంది, రాహు ఉన్నాడు, శంతోకమైనటువంటి జన్మలో ఉన్నాడు. సప్తమ స్కల్పర స్థానంలో కేతువ. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పని. 6వ ఇంట్లో ఉండవలసిన వాడు ఎక్కడున్నాడు? 6వ ఇంట్లో ఉండవలసిన వాడు ధనమందు ఉన్నాడు. ధనాధిపతి చతుర్థమందు ఉన్నాడు. కుజుడు నీచబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఎలా ఉందంటే ముందెళ్తే నుయ్యి వెనకెళ్తే గొయ్యి అనే టైంలో సమస్యలు పెరిగిపోతుంటాయి, జటిలితం అవుతుంటాయి. ఏది కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి దైవ ఆరాధన మించింది లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. ఆ స్వామి ఆలయంకి వెళ్ళండి. వీలైతే తిరుపతి వెళ్ళండి, స్వామిని ఆరాధించండి, స్వామి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కండి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.